లేకపోతే ప్రజా సంకల్ప యాత్ర అప్పట్లో స్టార్ట్ చేశారు. అటువంటి పరిస్థితి ఉంటుందా ఇప్పుడు? సార్ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తాం. జగన్మోహన్ సార్ ఏం చేస్తారు, ఎలా ముందుకు వెళ్తారు అనేది వారు పెద్దలు నిర్ణయిస్తారు తప్ప, పార్టీ నిర్ణయిస్తుంది తప్ప నేను కాదు, దాని మీద వ్యాఖ్యానించలేను. ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉండాలనేటటువంటి ఆలోచన పార్టీది, పార్టీ నిర్ణయం. దానికి అనుకూలంగా ఆ యొక్క నిర్ణయాలు వెలువడతాయి తప్ప అదంతా పార్టీ నిర్ణయిస్తుంది. ప్రజల్లోకి మాత్రం ఖచ్చితంగా జగన్ సార్ వస్తారు, దీనిలో ఎలాంటి సందేహం లేదు. 29కి తిరిగి పుంజుకుంటారా మళ్ళీ మీరు? 100% ధమాకా కొడతాం, ధమాకా కొడతాం. ఎందుకంటే ఇచ్చినటువంటి ఒక్క హామీ నెరవేర్చడానికి అయ్యేటటువంటి ఖర్చు 5,000 కోట్లు అయితే దానికి 5 ఖర్చు అప్పులు తెచ్చినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించరు. ప్రజలు హర్షించరు. ఓడిపోయిన తర్వాత ప్రతిదాన్ని కూడా సమీక్షించుకోవాలి, చేసిన తప్పులను ఒప్పుకోవాలి. మీరు చేసిన తప్పులు ఏమై ఉండొచ్చు ఈ మ్యాండేట్ రావడానికి, ఇంత దారుణమైన మ్యాండేట్ రావడానికి? పవన్ని విమర్శించడమా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడమా, ఏంటి మీ సమస్యలో ఏం తెలియదు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ప్రజలు ఎందుకు అలా ఓటు వేశారో ప్రజలు చెప్పాలి, మీరు నేను ఎలా చెప్తాం? ప్రజలు మాకు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మాత్రం మేము ప్రజా తీర్పుని గౌరవిస్తాం. ఖచ్చితంగా మరొకసారి పుంజుకోవటానికి ప్రయత్నం చేస్తాం, పుంజుకుంటాం, అంతవరకే తప్ప ఎలాంటి అంశాలు ఎలా పనిచేశాయనేది అది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. వీటి మీద ముందే చెప్పినట్టుగా అనుమానాలు ఉన్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇవన్నిటిని కూడా మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. అది నిర్ణయాలన్నీ కూడా ఆ నియోజకవర్గాల్లో జరగాలి తప్ప ఇక్కడ ఈ వేదికల మీద కాదు. మీరు ఒక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గతంలో ఇదే స్టూడియోలో డిబేట్స్కి మీరు జాయిన్ అయినప్పుడు రాజకీయంగా ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయంలో, మీ ఆలోచనలో ఏదైనా తేడా వచ్చిందా? ఆయన మీద ఉన్న మేము ముందు నుంచి ఏమనుకుంటున్నామో అదే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు తప్ప ఇంకోటి ప్రత్యేకంగా కొత్తగా వారేం చేయట్లా. పార్టీ పెట్టిన రోజు